ఈరోజు నేను చేస్తున్న ఈ పచ్చడి పేరు మెంతి ఆవకాయ. రెగ్యులర్గా చేసే ఆవకాయలో ఇక్కడున్న ఈ పౌడర్ బదులుగా ఆవాలని పౌడర్ చేసి వాడతారు. నేనేం చేశాను అంటే ఇక్కడ ఆవాలు మెంతులు రోస్ట్ చేసి పౌడర్ చేసి దానిని యూస్ చేస్తున్నాను. దానికోసం కావలసిన పదార్థాలు: పుల్లటి మామిడికాయలు, 1 కప్పు కారం, అందులో 3వ వంతు ఉప్పు, అలాగే రోస్ట్ చేసిన ఈ పౌడర్ కూడా 3వ వంతు, 1 కప్పు ఆయిల్. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. ఎలా చేయాలో చూద్దామా మరి. మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని తీసుకొని ఫుడ్ ప్రాసెసర్లో వేసి సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయని ఫుడ్ ప్రాసెసర్లో ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఫుడ్ ప్రాసెసర్ లేకపోతే చేతితోటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెము తురిమిన మామిడికాయని కలుపుకుంటే కూడా ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందర ఆయిల్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఇప్పుడు సాల్ట్ వేయాలి. నేను అంత సాల్ట్ వేయటం లేదు, రుచి చూసి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేస్తాను. ఇప్పటికి ఇంత వేసి వదిలేస్తున్నాను. కారం వేసుకోవాలి. అలాగే కారం కూడా అంతా వేయటం లేదు. ఇది రోస్టెడ్ పౌడర్, ఇది కూడా ఇది అంతా కలిపేసినా పర్వాలేదు. ఇవన్నీ వేసి ఈ పచ్చడి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. వాసన చాలా బాగా వస్తుంది, కమ్మగా ఉంది. దీనిలో ఇంకొంచెం నూనె పడుతుంది. కలిపేసిన తర్వాత చిన్నగా పోపు వేసుకుంటే బాగుంటుంది. పోపు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. పోపు వేసుకుని కొంచెం ఆవాలు మెంతులు నోటికలా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. సో నేనైతే పోపు వేసుకుందాం అనుకుంటున్నాను. వద్దనుకున్న వాళ్ళు ఆపేయచ్చు. ఇప్పుడు పోపు వేసుకుందాము. దానికోసం గిన్నెలో కొంచెం నూనె వేసి స్టవ్ మీద పెట్టి నూనె వేడెక్కిన తర్వాత ఇన్నే మెంతి గింజలు, మెంతులు ఎక్కువ వేయొద్దు, మళ్ళీ చేదు అయిపోతుంది. ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు. స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, మాడిపోతాయి. ఈ పచ్చడిలోకి ఇంగువ గుమగుమలు చాలా బాగుంటుంది. ఇంత వేడి వేడిగా పచ్చడికి పోపు కలపకూడదు. పోపు బాగా వేగిపోయింది. చల్లారిన తర్వాత పచ్చడికి కలిపేస్తాను. ఇప్పుడు పోపు చల్లారిపోయింది. చక్కగా ఈ పచ్చడికి ఇలా కలిపేసుకుందాము. కలిపిన తర్వాత ఇది వెంటనేను తినేయచ్చు, లేదు కొంచెం నానిన తర్వాత నెక్స్ట్ డే తిందామనుకున్నా కూడా తినచ్చు. ఎలా అయినా కూడా ఓకే, చాలా బాగుంటుంది. ఈదర్వే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి. చక్కగా అన్నంలో నెయ్యి వేసుకొని అలాగ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో.